గుడ్ ఈవినింగ్ ఆల్. ముఖ్యంగా ప్రజెంట్గా భారత్ పాకిస్తాన్ బోర్డర్ మధ్య చాలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే టర్కీ అంటే ఇప్పుడు తుర్కీ ఆ దేశం పాకిస్తాన్కు ఎంతగా సపోర్ట్ ఇస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ టర్కిష్ నుంచి 2 వార్షిప్స్ పాకిస్తాన్కు చేరవేయడం జరిగింది. ఇందులో డ్రోన్స్, వివిధ ఆయుధ సామాగ్రిలు మొత్తం టర్కిష్ పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. ఓపెన్లీ అంటే ప్రజెంట్గా పాకిస్తాన్కు ఓపెన్గా సహాయం చేస్తున్న కంట్రీ ఏదైనా ఉందంటే ఇప్పుడు టర్కీ మాత్రమే. మరి ఎందుకు టర్కీ ఇంతగానం ఇందులో ఇన్వాల్వ్ అవుతుందో ఏమో తెలియదు, కానీ రీసెంట్గా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం ఇతోధికంగా ఆ దేశానికి సహాయం అందించింది, వైద్య సహాయం అందించింది. ప్లస్ టర్కిష్ చాలా ప్రోడక్ట్స్ ఇండియాలో లయబుల్ అవుతున్నాయి, మంచి రిలేషన్ కూడా ఉంది. అయినా సరే టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్డోగాను ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది చాలామంది భారతీయులను ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా సినిమాలు ఇస్తాంబుల్లో తీస్తున్నారు, చాలామంది టర్కీ వెళ్తున్నారు, టర్కీ ఫుడ్ బాగుంటుందని చెప్పి రీల్స్ చేస్తున్నారు. ఇండియాలో టర్కీ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇంతగా సపోర్ట్ చేస్తున్న కంట్రీకి అది నమ్మక ద్రోహం చేసింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక నుంచి టర్కీ ప్రోడక్ట్స్ కానీ, టర్కీకి సంబంధించిన రెస్టారెంట్స్ కానీ, టర్కీకి సంబంధించిన ఎలాంటి విషయాలైనా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఓపెన్గా తెలుస్తుంది. ఓపెన్గా ఈరోజు ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. టర్కీ డ్రోన్స్ శకలాలను మేము గుర్తించాము. ఆ డ్రోన్స్ మొత్తం టర్కీ నుంచి పాకిస్తాన్కు సహాయంగా వచ్చి ఇండియన్స్పై అటాక్ చేయడం అంటే ఇది దారుణమైన విషయం. ఎందుకంటే టర్కీ కూడా భారతదేశంపై అటాక్ చేస్తుందనడానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. టర్కీ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఆ దేశానికి ఎంతో సహాయం చేసిన మనం, మన దేశంలో ఎంతో టర్కీ ప్రోడక్ట్స్ లయబుల్ అవుతున్న సమయంలో టర్కీ ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. టర్కీ ప్రోడక్ట్స్ను బ్యాన్ చేయాలి. టర్కీతోని సంబంధాలు అనేది పాకిస్తాన్తో సహా ఏ విధంగా అయితే సంబంధాలు తెంచుకున్నామో టర్కీతో కూడా సంబంధాలు తెంచుకోవాలని ఇండియన్ గవర్నమెంట్కు నా సూచన. థ్యాంక్ యూ.